సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విచారకరమైన సంఘటన, ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సంఘటన. కోల్కతాలో ఒక వైద్య వృత్తి చేస్తున్న చదువుకుంటున్న అమ్మాయిని మీద జరిగిన సంఘటన. ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలా. వైద్య వృత్తే కాదు, డాక్టర్స్ లోనే కాదు, అమ్మాయిలు బయటికి వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది. ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎప్పుడో తయారు చేశారు, దాన్ని బట్టి నడుస్తుంది సమాజం. ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది, సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్లి పనిచేయడం జరుగుతుంది. అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈ రోజు కడపలో కూడా రిమ్స్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తేవడం జరిగింది. ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్ళకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా, మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్లి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక మహిళగా ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, దీనివల్ల వీటన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు, సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి మీద మళ్ళా ఒక పెద్ద లెవెల్లో చర్చ జరిగి వీటి మీద ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము కూడా ముందుకెళ్లి ఆయనకు ఒక వినతి పత్రం అందిస్తాము. అలాగనే రిమ్స్ లో ఉన్న సమస్యల మీద కూడా డెఫినెట్ గా అతి త్వరలో సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తాము. ఈ యొక్క ఘటన మీద ప్రతి ఒక్కరూ ఒక బ్లాక్ డే ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే సమాజంలో కూడా పిల్లలకి, ముఖ్యంగా మగపిల్ల వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఏంటి సమాజము, ఎలా ఉండాలా, మహిళలతో ఎలా ఉండాలా ఏంటి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. డెఫినెట్ గా ఇందాక ఇచ్చిన వాళ్ళ రిప్రజెంటేషన్ లో అది ఉంది. డాక్టర్స్ లేరు, ప్రతి ఒక్కరు ఉన్నారని చెప్పి దీని మీద డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేసి, మా యొక్క కూటమిలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లేసి, కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద చర్చ పెట్టే విధంగా మేము ముందుకెళ్లి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు చేసేది అయితే స్ట్రైక్ అందరికీ చాలా రోజుల నుంచి తెలుసు. బట్ ఎవరి వరకు తెలుసు అంటే డాక్టర్స్ ఫ్రెటర్నిటీ వరకు మాత్రమే తెలుసు అండి మేము ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాం అనేది. కోల్కతాలో జస్ట్ పల్మనరీ మెడిసిన్ చేసిన సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్ పైన ఏదైతే దుర్ఘటన జరిగిందో దానిని వ్యతిరేకిస్తూ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్ లో ఉన్న జూడాలందరం కూడా తనకి సపోర్ట్ గా స్ట్రైక్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఎలెక్టివ్స్ మాత్రమే బాయ్కాట్ చేయాలనుకున్నాము. బట్ ఏమైందంటే 3000 మంది ఆ కాలేజ్ లో ఆ రోజు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఎంత భయపడి ఉంటారో మనందరికీ తెలుసు. దానికోసమే ఐఎంఏ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా వచ్చారు. మేము కోరుకునేది ఒకటే అండి, తను పడిన కష్టానికి జస్టిస్ దక్కాలి. ప్లస్ మాకు మా వర్క్ ప్లేస్ లో సేఫ్టీ రావాలి, సెక్యూరిటీ పెంచాలి. సో మేము ఇక్కడ ఎలాంటి కష్టాలు పడకుండా మా వర్క్ మేము చేసుకోవాలి. డాక్టర్స్ అంటే దేవుళ్ళు కాదండి, మేము మనుషులమే, మాకు కష్టాలు ఉంటాయి, మాకు కూడా సేఫ్టీ కావాలి. సో మా బాధను కూడా అర్థం చేసుకొని మీరందరూ మాకు సహకరించాలి. అనుకున్నది ఏమంటే, ఒక విషయం అక్కడ ఏం జరిగిందో అమ్మాయికి ఒక్కటే కాకుండా యాక్షన్ తీసుకోకపోతే అబ్బాయిలందరూ ఇలానే బిహేవ్ చేస్తారేమో అన్న భయం కూడా మా అందరిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే అసలు ఇంత జరుగుతుంది, ఇంత స్ట్రైక్ చేస్తుంటేనే ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఫ్యూచర్లో
ఇంకొక మనిషికి ఇంకో అమ్మాయికి జరిగితే ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరు ముందుకు వస్తారు మాట్లాడడానికి? ఒకవైపు ఇవన్నీ జరుగుతుంటే ఇంకోవైపు చాలా రేప్ కేసులు ఇవే రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా న్యూస్ లో చాలా జరుగుతున్నాయి. ఈ 2-3 days గానే 2-3 మెంబర్స్ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 2-3 మెంబర్స్ ఇంకా రేప్ అయ్యారని. అది కాకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి. ఎవరైతే మాకు ఫస్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రూల్స్ స్ట్రిక్ట్ గా రావాలండి. సెక్యూరిటీని పెంచాలి హాస్పిటల్లో. మేము పర్సనల్గా ఎవ్రీ డాక్టర్ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మేము ఒక డెత్ డిక్లేర్ చేయాలన్నా కూడా చాలా భయపడుతున్నాం, పేషెంట్స్ మా పైన ఎలా రియాక్ట్ అవుతారని. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ సెక్యూరిటీ. మేము సెక్యూరిటీని పిలిచినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, మేమే ఏమైనా చేసుకోవాల్సి వస్తుంది, మేము మా మటుకు మేమే ఆపుకోవాల్సి వస్తుంది. కానీ సెక్యూరిటీ వాళ్ళ పక్కన నించుని కూడా ఏం రియాక్ట్ అవ్వట్లేదు. ఇదే విషయం నాతో కూడా చాలాసార్లు జరిగింది. ఎవ్రీ డాక్టర్ హ్యాస్ ఫేస్ దీస్ ఇష్యూస్. ప్రతిసారి వీ హ్యావ్ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్. సో మాకు ఇప్పుడు కంపల్సరీ స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. ఇంకొకసారి ఎవరు మా పైన చేయెత్తడానికి కూడా భయపడేలా ఉండాలి. ఎత్తితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నది వాళ్ళకి తెలిసేలా ఉండాలి. అంత స్ట్రిక్ట్ గా రూల్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లైట్స్ ప్రాబ్లం మాకు ఉంది. లైట్స్ మాకు అందవే. మేము ఇంతకు ముందు లైట్స్ విషయాన్నే తీసుకెళ్ళాము వాళ్ళ దృష్టికి. లైట్స్ మాకు ప్రాబ్లం ఉన్నింది. కొంతవరకు వాళ్ళ లైట్స్ వేపించారు. దే హ్యావ్ రెస్పాండెడ్ వెల్ అండ్ వాళ్ళు మాకు లైట్స్ కూడా వేపించారు. బట్ ఫర్దర్గా ఇంకా లైట్స్ వేపించాల్సి ఉంది. మాకు డ్యూటీ డాక్టర్ రూమ్స్ ప్రొవైడ్ చేయించాల్సి ఉంది. ఎస్పెషల్లీ సెక్యూరిటీ గార్డ్స్, ఐసీయూ దగ్గర, క్యాజువాలిటీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ విత్ ఇంటాక్ట్ సీసీటీవీ కెమెరాస్ కూడా. ఇవి బికాజ్ మెడిసిన్లో ఒక సేయింగ్ ఉందండి మాకు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మేము ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ మనము మన హాస్పిటల్లో రేపు కడప రిమ్స్లో ఏమి జరగకుండా ఉండడానికి మేము ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి, మేము ఇవన్నీ ఫేస్ చేస్తున్నామని చెప్పుకుంటున్నాము. హోప్ దట్ ఆర్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్. అండ్ ఇంకో విషయం కూడా, డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో తీసుకుంటే ఒక డాక్టర్కి 900 మంది పేషెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఆమె ఒక్క డాక్టర్ బతికి ఉంటే ఎంతమంది పేషెంట్స్ ప్రాణాలని కాపాడి ఉండగలిగేదో అది మీ ఇమాజినేషన్కే మేము వదిలేస్తున్నాము. అటువంటి మా డాక్టర్స్కే ఈరోజు ప్రొటెక్షన్ లేదు. అందుకే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంత పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ అండ్ ర్యాలీస్ చేస్తున్నా కూడా చాలా మంది థ్రెటన్ చేస్తున్నారు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే పీపుల్ మీద మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో జరిగే వాళ్ళ మీద కూడా మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి. సో దట్స్ వై మేము ఒకటైతే రిమైండ్ చేయాలనుకుంటాం, మేము డే 1 నుంచి డెడ్ బాడీస్తో డీల్ చేస్తాం. మేము బోన్స్ అండ్ స్కెలిటన్స్ పక్కన పెట్టుకొని మేము పడుకుంటాం చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ అనాటమీలో. తర్వాత ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మాకు బికాస్ ఆఫ్ నైట్ డ్యూటీస్ అండ్ ఎగ్జామ్స్. తర్వాత పేషెంట్ కొలాప్స్ అయితే బ్లింక్ ఆఫ్ అ సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మేము జంప్ చేసి సిపిఆర్ చేస్తాం, పేషెంట్ని సేవ్ చేస్తాం. సో ఎక్కడో ఒక్కొక్కడ మేము గట్టోళ్ళమే. సో మాకు పేషెన్స్ ఉంటుంది, పేషెన్స్ అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది. గట్టోళ్ళం అయితే మేము గట్టోళ్ళమే. సో ప్లీజ్ డోంట్ ట్రై టు థ్రెటన్ us and please try to support our noble cause. That's our small and only request.